హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే మొత్తం టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది లాస్ట్ వీడియోతో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఆప్షన్స్ చెప్తాను, దాని తర్వాత మనం ఏంటంటే ఫ్యూచర్స్లోకి చిన్నగా వెళ్తా ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒక్కసారి చెప్తాను, దాని తర్వాత మనం ఏంటంటే ఈ వీడియోకి వెళ్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది లాస్ట్ వీడియోతో. ఓకే, లాస్ట్ వీడియోలో మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది అయిపోయింది. టెక్నికల్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసామంటే టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏంటంటే చాలా వచ్చినాయి. దాంట్లో వచ్చేసరికి మీకు ఏంది చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు. ఓకే, ఫస్ట్ ఏంది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఓకే, క్యాండిల్స్టిక్స్లో కూడా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ క్యాండిల్స్టిక్ ఒకటి, డబుల్ క్యాండిల్స్టిక్ ఒకటి, 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఇలా మనకి ఏంటంటే అవి వచ్చినాయి. దాని తర్వాత ఏంటి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ లో మనకి ఏంది కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాము. మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంది వాల్యూమ్స్ బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి ఏంది. ఓకే, వాల్యూమ్ అనాలిసిస్ చేసుకోవాలి, అవన్నీ మాట్లాడాము. ఓకే, దీనిలోనే మీకు ఏంటంటే వాల్యూమ్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఫిబొనాచి మాట్లాడాము. ఓకే, ఫిబొనాచిని మనం ఎలా యూజ్ చేయాలి, ఫిబొనాచి టూల్స్ కావచ్చు, ఫిబొనాచి రీట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్. ఓకే, మనకి మార్కెట్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంది ఇదంతా మాట్లాడాము. దాని తర్వాత దీన్ని వచ్చేసరికి టాప్ డౌన్ అనాలిసిస్ చేసాం. ఓకే, అంటే మనం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంది. ఈ టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు ఏంటంటే ఇవన్నీ మీకు ఏంటంటే కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వీడియోకి ఆప్షన్స్లోకి మీరు రావచ్చు. లేకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేయండి. దానికన్నా ముందు మీకు ఏంటంటే బేసిక్స్. ఓకే, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది చెప్పాను. దానిలో కూడా మీకు ఏంటంటే కొన్ని కీవర్డ్స్ కావచ్చు, లేకపోతే ఈ చార్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ ఏంటంటే ఈ బేసిక్స్ లో మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, ఈ 2 వీడియోలు అయిపోయిన తర్వాతే మీరు ఏంటంటే ఈ ఆప్షన్స్ లోకి రండి. రేపు వచ్చేసరికి మీకు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మొత్తం ఏంటంటే ఒక సిరీస్ గా చేసేసాను. ఓకే, ఇప్పుడు వరకు మనం ఇన్ని వీడియోస్ చేసాం కదా, ఈ అన్ని వీడియోస్ కలిపేసి ఒకే వీడియో కింద చేసేసాను. ఓకే, మీకు ఏంటంటే వీడియో చూడడానికి ఇబ్బంది ఉంటే మీరు ఏంటంటే ఆ లాంగ్ వీడియో అనేది చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి మాట్లాడతాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే ఆప్షన్స్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాని తర్వాత ఫ్యూచర్స్ అనేది చాలా చిన్న పార్టే. ఫస్ట్ మీకు ఆప్షన్స్ అనేవి వస్తే మీకు ఫ్యూచర్స్ అనేది పెద్ద కష్టం అనిపించింది. ఆప్షన్స్ అంటే ఏంది సింపుల్ గా మనకి చెప్పాలంటే ఆప్షన్స్ అనేవి ఏంటంటే డెరివేటివ్స్. ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి ఏంటి మనకి డెరివేటివ్స్. ఇది ఎందుకు ఉపయోగపడతాయి ఏందని మీకు డౌట్ అవ్వచ్చు. ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇది చదివేసి మీకు ఏంటంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ దట్ గివ్స్ బయర్స్. ఓకే, దట్ గివ్ బయర్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ ది రైట్ to buy or sell a security at a chosen price at some point in the future. Okay, option buyers are charged an amount called premium. Okay, ఇది గుర్తుంచుకోండి, premium by the sellers for as such as rights. Okay, ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి ఒక ఆప్షన్స్ అనేవి డెరివేటివ్ కాంట్రాక్ట్స్. మీకేంది ఇవన్నీ అర్థం కాకపోతే మీకేంది సింపుల్ గా చెప్తా చూడండి. మీకేందంటే ఆప్షన్స్ అంటే సపోజ్ మీకేంది ఓకే, ఆప్షన్స్ అంటే ఏంటంటే డెరివేటివ్స్ అంటారు. ఓకే, ఫ్యూచర్స్ కావచ్చు లేకపోతే ఆప్షన్స్, ఈ రెండు ఏంటంటే మీకు ఏంది డెరివేటివ్స్ కింద వస్తాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది అనుకోండి. ఓకే, ఏ పర్సన్ దగ్గర ఏంటంటే ల్యాండ్ ఉంది అనుకుందాం. ఓకే, ల్యాండ్ ఓన్ చేసుకున్నారు. ల్యాండ్ ఓన్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, బి పర్సన్ అనేది కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఓకే, బి పర్సన్ ఏంది కొనడానికి అంటే ఏంది వీళ్ళు ఎవరు వస్తారు కొనడానికి, అంటే బి పర్సన్ వచ్చేసరికి అవుతారు బయ్యర్. ఓకే, ఏ పర్సన్ వచ్చేసరికి సెల్లర్ అవుతారు. అంటే ఏంటంటే వీళ్ళు ల్యాండ్ అనేది అమ్ముతున్నారు, వీళ్ళు ల్యాండ్ అనేది కొంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఏంది మనకి రియల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఏంది మనకి అమరావతి తీసుకున్నాం. ఓకే, అమరావతి తీసుకుంటే అమరావతి దగ్గర ల్యాండ్ అనేది ఇప్పుడు ఏ పర్సన్ దగ్గర ఉంది. ఓకే, ఏ పర్సన్ దగ్గర ల్యాండ్ ఉంది, బి పర్సన్ కి ఏంటంటే ల్యాండ్ కొనాలి. ఓకే,
అయితే ఏంటంటే ఈ బి పర్సన్కి ఏంది ఫస్ట్ న్యూస్ అనేది వచ్చింది. ఓకే, ఫస్ట్ బి పర్సన్కి ఏంది అమరావతి ల్యాండ్ దగ్గర ఏంటంటే ప్రైస్ అనేది పెరిగిద్ది అని వీళ్ళకి ఏంటంటే న్యూస్ వచ్చింది. అది ఎలా అయినా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వీళ్ళకి పొలిటీషియన్స్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి రియల్ ఎస్టేట్ బాగా తెలిసి ఉండొచ్చు. ఈ బి పర్సన్కి ఏంటంటే న్యూస్ అనేది వచ్చింది. ఓకే, ఏ పర్సన్ దగ్గర ఏంటంటే సపోజ్ ఏంటంటే ఒక 5 ఎకర్స్ ఉంది అనుకుందాం. ఓకే, 5 ఎకర్స్ ఉంది. 5 ఎకర్స్ అమ్ముదాం అనుకుంటున్నారు. అప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంది? సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇయర్ కూడా తీసుకుంటాం. సపోజ్ ఏంటంటే 2018 కావచ్చు, లేకపోతే 19 కావచ్చు. ఓకే, 2020. ఓకే, 2020లో ఈ అంటే 1 ఎకర్ వచ్చేసరికి సపోజ్ ఏంటంటే ఒక 10 lakhs ఉంది అనుకుందాం. ఓకే, అప్పుడు 5 ఎకర్స్ ఎంత అయింది? 50 lakhs అయింది. ఓకే, 50 lakhs ఇది ఇనిషియల్ కాస్ట్. అంటే ఏంటంటే ఈ సెల్లర్ దగ్గర ఏంటంటే ఇది అప్పుడు ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి 50 lakhs ఉంది. ఓకే, సో ఈ బి పర్సన్ దగ్గర ఏంటంటే అంత అమౌంట్ లేదు, 50 lakhs లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బి పర్సన్ వచ్చేసరికి ఫస్ట్ ఇప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంది అయితే అక్కడ ఇది అమరావతి అనేది ల్యాండ్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఓకే, అక్కడ రియల్ ఎస్టేట్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఇలాంటి మనకి ఏంటంటే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ బి పర్సన్ అనేది కొంచెం టోకెన్ అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు 50 lakhs కాస్ట్ ఉంది కదా, ఇది 5 ఎకర్స్ కాస్ట్ వచ్చేసరికి 50 lakhs ఉంది. సో ఈ బి పర్సన్ అనేది ఏం చేస్తారు, ఈ బి పర్సన్ వచ్చేసరికి సపోజ్ ఒక 5 lakhs ఇస్తాడు. ఓకే, ఏ పర్సన్ కి 5 lakhs ఇచ్చేసి అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఓకే, అంటే ఒక కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకుంటారు. ఈ 5 lakhs పెట్టి నేను ఒక 2 years లేకపోతే ఒక 3 years లో నేను ఏంటంటే ఈ ల్యాండ్ అనేది కొంటాను అని పెడతారు. ఓకే, సపోజ్ ఏంటంటే ఒక 2 years టైం పీరియడ్ అనుకుందాం. 2 years లో నేను ఏంటంటే ఈ ల్యాండ్ అనేది ఇది కొంటాను. సో ఈ కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకుంటారు. అంటే ఏంది ఇక్కడ ఈ టోకెన్ అమౌంట్ అనేది ఇచ్చారు 5 lakhs. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏమంటారు, ప్రీమియం అంటారు. ఓకే, 5 lakhs అనేది ప్రీమియం ఇవ్వటం వల్ల వీళ్ళ దగ్గరికి ఏమైంది, ఈ ల్యాండ్ రైట్స్ అనేవి వీళ్ళ దగ్గరకు వస్తాయి, ఈ బయ్యర్ దగ్గరికి. అంటే ఏంటంటే ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసరికి ఎంత ఉంది, 50 lakhs ఉంది. ఏది 2020లో. సపోజ్ ఇప్పుడు 2022లో లేకపోతే 2021లో ఇప్పుడు 50 lakhs ఇప్పుడు ఎకర్ వచ్చేసరికి ఎంత, 10 lakhs ఉంది. అంటే ఏంటంటే 5 ఎకర్స్ వచ్చేసరికి 50 lakhs ఉంది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు 1 ఎకర్ వచ్చేసరికి ఒకవేళ ఒక 10 lakhs ఇంకో 10 lakhs ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు దీని కాస్ట్ ఎంత అయింది, 100 అంటే 1 crore అయింది 2021లో. 2021లో 1 crore అయినప్పుడు ఇక్కడ ఏంది సెల్లర్కి అనేది లాస్ వచ్చేసింది. ఓకే, సెల్లర్స్కి ఏంటంటే ఇక్కడ ఏంది లాస్ వస్తుంది, బయర్స్కి వచ్చేసరికి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఏంది వీళ్ళు ముందే ఎనాలిసిస్ అనేది చేసుకున్నారు. అంటే ఏంటంటే ముందే వీళ్ళకి న్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ముందే వీళ్ళకి తెలియటం వల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడ బై చేశారు. అంటే ఏంటంటే ఒక ప్రీమియం అనేది ఇచ్చేసి ఒక కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు. అంటే 2 years వరకు ఈ బయ్యర్స్ దగ్గర అంటే ఈ బి పర్సన్ దగ్గరే, ఓకే, ఈ బి పర్సన్ దగ్గర రైట్స్ ఉంటాయి, అమ్మటానికి కావచ్చు, లేకపోతే కొనటానికి కావచ్చు. ఓకే, రైట్స్ అనేవి బై చేయడానికి కావచ్చు, లేకపోతే సెల్ చేయడానికి కావచ్చు. ఈ బి పర్సన్ దగ్గరే రైట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 years వరకు వీళ్ళు ఏంటంటే ఈ ఏ పర్సన్ అనేది చేయడానికి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళేంది 5 ఎకర్స్కి వీళ్ళు ఏంటంటే టోకెన్ అమౌంట్ తీసుకున్నారు. సో ఈ 5 lakhsకి సపోజ్ 2022లో లేకపోతే 2021లో దీని ప్రైస్ వచ్చేసరికి 50 lakhs నుంచి 1 crore వెళ్ళినప్పుడు ఈ బి పర్సన్ ఏం చేస్తారు, ఈ బి పర్సన్ వచ్చేసరికి ఆల్రెడీ 5 lakhs ఇచ్చారు కాబట్టి మిగతా అమౌంట్ 45 lakhs ఇచ్చేసేసి ఈ ల్యాండ్ మొత్తం కొనుక్కొని వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, లేకపోతే హోల్డ్ చేసుకుంటారు. అలాగా అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఓన్ ల్యాండ్ ఉన్నా, ఓకే, నేను ఒకళ్ళతో కాంటాక్ట్ అనేది చేసుకున్నప్పుడు అక్కడ ఏంది వీళ్ళకి ఏంటంటే ఆ రైట్స్ అనేవి పోతాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఇది వచ్చేసరికి ఒక స్టేజ్. ఇది మొత్తం ఏంటంటే మనకి ఏంది 3 stages ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3 stages ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఒకవేళ అక్కడ ల్యాండ్ ప్రైస్ పెరిగితే అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రోడ్డు ఉంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే రోడ్డు పడుతుంది అనుకున్నాం. సపోజ్ ఏంటంటే అది మీకు ఏంటంటే ఒకటి
పెరగొచ్చు, పెరగకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ వచ్చేసరికి పెరగటం, నెక్స్ట్ వచ్చేసరికి పెరగకపోవడం, తర్వాత వచ్చేసరికి తగ్గడం. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మీకేంది ఏ పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ అనేది బై చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు? ఏ పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నారు, బి పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మీకు ఏంటంటే హైవే కావచ్చు, లేకపోతే క్యాపిటల్ అనేది పడుతుంది అనుకున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు అమరావతి తీసుకుంటే అక్కడ ఏంటంటే బి పర్సన్ కి తెలుసు ఇది క్యాపిటల్ వచ్చిద్దని. ఓకే, క్యాపిటల్ వచ్చిద్దని తెలియడం వల్ల వీళ్ళేంది ఏ పర్సన్ తో ఒక కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఒక కాంటాక్ట్ అనేది ఇది ఒక 2 years కి వీళ్ళు ఏంటంటే బిల్డ్ చేసుకున్నారు. 2 years కి సపోజ్ ఏంటంటే అన్నిటికీ 1 acre తీసుకుందాం. 1 acre వచ్చేసరికి 10 lakhs. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వీళ్ళు ఏంటంటే 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది. బి అనే పర్సన్ ఏంటంటే ఏ అనే పర్సన్ తో కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ తో కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఈ బి పర్సన్ కి వచ్చిన న్యూస్ అనేది కరెక్ట్ అయితే, అంటే ఏంటంటే బి పర్సన్ కి వచ్చిన న్యూస్ కావచ్చు, లేకపోతే అనాలిసిస్ కావచ్చు, లేకపోతే ఏదైనా. ఓకే, ఈ బి పర్సన్ కి కరెక్ట్ అయితే, ఈ న్యూస్ అనేది కరెక్ట్ అయితే ల్యాండ్ వాల్యూ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఏంది బి పర్సన్ అనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, అంటే ఏంటంటే వీళ్ళ అనాలిసిస్ అనేది కరెక్ట్ అయింది. సో వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ లో ఉన్నారు. ఇది వచ్చేసరికి ఫస్ట్ కేసు. ఇక్కడ ఎవరు గెలుస్తుంది? బి పర్సన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే ఏ పర్సన్ అనే వాళ్ళు అమ్ముతున్నారు, బి పర్సన్ అనే వాళ్ళు కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ 10 lakhs కదా, సపోజ్ ఒక 2 lakhs కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు 2 years కి. ఓకే, 2 lakhs పెట్టి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బి పర్సన్ ఉన్న వాళ్ళు సేమ్ కాంటాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఓకే, 2 lakhs ఇచ్చారు. 2 lakhs ఇచ్చేసరికి 2 years కి బాండ్ రాయించుకున్నారు. ఓకే, 2 years కి బాండ్ కావచ్చు, లేకపోతే కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అప్పుడు 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది. ఇప్పుడు కూడా 1 acre వచ్చేసరికి 10 lakhs ఉంది. ఓకే, 1 acre వచ్చేసరికి 10 lakhs. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏంది ఇక్కడికి వచ్చేసరికి న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఇది ఏంది 10 lakhs కదా, ఒక 20 lakhs అయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి న్యూస్ వచ్చిద్దని వెయిట్ చేస్తా ఉన్నారు బి పర్సన్ అనే వాళ్ళు. బి పర్సన్ అనే వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటే ఆ న్యూస్ అనేది ఇంకా రాలేదు. ఓకే, 2 years అయినా ఇంకా న్యూస్ రాకపోవడం వల్ల అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళకి పోతే ఒక 2 lakhs పోతాయి ఒకసారి కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసిన తర్వాత. ఒకవేళ ఈ బి పర్సన్ అనే వాళ్ళు కొనలేదనుకోండి. ఓకే, ఈ బి పర్సన్ అనే వాళ్ళు కొనకపోతే అంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేస్తే ఈ 2 lakhs అనేది రిఫండ్ అనేది రాదు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే 2 lakhs అనేది లాస్ వచ్చింది. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంది 10 lakhs ఉంది అనుకుందాం దాని వాల్యూ. ఓకే, అప్పుడు ఆ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసరికి పెరగలేదు, న్యూస్ ఏం రాలేదు. సో అది ఏంది 10 lakhs ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు? బి పర్సన్ ఏం చేస్తారంటే అయితే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏంది 2 years వెయిట్ చేసినా ఆ న్యూస్ రాలేదు కాబట్టి దాని వాల్యూ అనేది పెరగలేదు, సేమ్ అంతే ఉంది. సో దానివల్ల ఇది ఉపయోగం లేదనుకోని వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 8 lakhs పెట్టడం కన్నా ఒకవేళ పోతే 2 lakhs పోయింది. ఓకే, ఇంకో 8 lakhs పెట్టడం కన్నా 2 lakhs పోతే పోయినాయి అని వదిలేశారు అనుకోండి. ఇక్కడ ఏంది ఏ పర్సన్ అనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఎందుకు? 2 lakhs అనేది. ఓకే, కాంట్రాక్ట్ బిల్డ్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ కేసు. ఓకే, థర్డ్ కేసు వచ్చేసరికి అది న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఏ పర్సన్ అనేది కాంట్రాక్ట్ ఇది బి పర్సన్ అనేది 2 years కి 2 lakhs పెట్టి కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేశారు. ఓకే, అదేంది న్యూస్ అనేది ఫేక్. ఓకే, ఈ బి పర్సన్ కి వచ్చిన న్యూస్ అనేది ఫేక్ న్యూస్ వచ్చింది. ఓకే, అక్కడ ఏంది ఏ క్యాపిటల్ రావలేదు, ఏం రావలేదు. అప్పుడు అక్కడ ఏం జరిగింది? ల్యాండ్ వాల్యూ అనేది ఇంకా పడిపోయి ఉండొచ్చు, లేకపోతే అంతే ఉండొచ్చు, స్టేబుల్ గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? బి పర్సన్ అనే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే ఇంకా ఏంది మనీ అనేది లాస్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ దీని వాల్యూ వచ్చేసరికి అంతకుముందు ఎంత 10 lakhs ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఒక 6 lakhs, ఒకవేళ 8 lakhs కావచ్చు, లేకపోతే 7 lakhs పడ్డది అనుకోండి. ఓకే, ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి ఒకవేళ 7 lakhs వచ్చినప్పుడు ఇప్పుడు బి పర్సన్ అనే వాళ్ళు ల్యాండ్ కొనాలంటే
ఈ బి పర్సన్ వచ్చేసరికి 10 lakhs కి ల్యాండ్ అనేది కొనాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏంది కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఈ బి పర్సన్ అనే వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకోవడం వల్ల వీళ్ళేంది 10 lakhs అనేది కొనాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ బి పర్సన్ ఈ 10 lakhs పెట్టి కొనే బదులు పోతే పోనీ 2 లక్షలు అనుకొని వీళ్ళు ఏంది వదిలేస్తారు. సో దానివల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఏ పర్సన్ అనే వాళ్ళకి ఇది ప్రాఫిట్ లో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే 2 కేసుల్లో ఏ పర్సన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ పర్సన్ అంటే సెల్లర్స్, బి పర్సన్ అంటే బయర్స్. ఓకే, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే బయర్స్ అనే వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ లో ఉంటారు, బయర్స్ అనే వాళ్ళు వాళ్ళు అనుకున్న ఎనాలిసిస్ కావచ్చు లేకపోతే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ అనేది వస్తేనే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, సెల్లర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో లేకపోయినా వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో అయినా వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. అయితే వచ్చేసరికి దీనికి ఏంది ప్రాఫిట్ ఇది ప్రోస్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ ఇది అర్థం అయితే ఓకే, ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకా సింపుల్ గా చెప్తా చూడండి. ఓకే, సేమ్ అదే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఏంది మీకు ఇక్కడ ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది. ఓకే, ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 1 acre వచ్చేసరికి 10 lakhs. ఓకే, 1 acre వచ్చేసరికి 10 lakhs ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఏంది ఒక పేరు తీసుకుందాం, ఒకవేళ రాజేష్. ఓకే, రాజేష్కి ఏంటంటే న్యూస్ అనేది వచ్చింది. ఓకే, రాజేష్కి న్యూస్ ఏమొచ్చింది, ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది, అమరావతి దగ్గర ఉంది. ఓకే, రాజేష్కి ఏంటంటే న్యూస్ వచ్చింది, ఇది అమరావతి దగ్గర ల్యాండ్ అనేది పెరుగుతున్నాయి. ఓకే, అక్కడ ఏంది హైవే పడవచ్చు లేకపోతే ఏంటంటే అక్కడ క్యాపిటల్ వచ్చిందని ఇది ఈ రాజేష్కి ఏంటంటే న్యూస్ అనేది ముందే వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్. ఓకే, రాజేష్కి ఏంటంటే న్యూస్ వచ్చింది. సో రాజేష్ ఏం చేస్తున్నాడు, న్యూస్ రాగానే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు రాజేష్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కేసు. ఓకే, ఫస్ట్ కేసు వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు, సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్. ఓకే, ల్యాండ్ ఓనర్ అదేంది 1 acre ఉంది, దాని కాస్ట్ వచ్చేసరికి ఎంత 10 lakhs. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు, ఇది 1 year అగ్రిమెంట్. ఓకే, 1 year అగ్రిమెంట్కి 1 year అగ్రిమెంట్కి ఒక 1 lakh ఇచ్చారు అనుకున్నాం. ఓకే, 1 lakh అనేది ప్రీమియం అనేది పే చేశారు. ఓకే, ప్రీమియం కావచ్చు లేకపోతే డిపాజిట్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ పే చేశారు. సో ఇప్పుడు రాజేష్కి వచ్చే న్యూస్ అనేది కరెక్ట్ అనుకోండి, రాజేష్ ఆల్రెడీ ఏంది ఈ కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు, ఇది 10 lakhsకి. ఓకే, 1 lakh పెట్టాడు. సో ఇక్కడ ఏం చేస్తారు రాజేష్, ఈ 10 lakhsది ఒకవేళ పెరిగి ఇది 20 lakhs అయింది అనుకోండి. ఓకే, ఈ 1 acre 10 lakhs ఉంది కాబట్టి 20 lakhs అయితే ఇది రాజేష్కి 10 lakhsకి వచ్చింది. ఓకే, అది ఏంది 20 lakhs అవనండి 50 lakhs అవనండి 1 CR అవనివ్వండి, ఎందుకంటే ఈ 1 year లోపల ఓకే 1 yearకి ఏంది కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు కాబట్టి ఈ 1 year వరకు కొనాలన్నా అమ్మాలన్నా రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి, రాజేష్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ప్రీమియం అనేది పే చేశారు కాబట్టి కొనవచ్చు కొనకపోవచ్చు అది సెకండ్ థింగ్. ఒకవేళ పెరిగింది అనుకోండి కన్ఫర్మ్ కొంటాడు, ఎందుకంటే లాభం ఉంటారు కాబట్టి. ఇక్కడ ఏం జరిగింది, సపోజ్ ఇది 20 lakhs అయింది ఒక 1 year తర్వాత. ఓకే, 1 year తర్వాత ఇది 20 lakhs అయితే ఇక్కడ రాజేష్కి ఏమైంది, రాజేష్కి వచ్చేసరికి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ కేసు మనలో ఏమైంది అంటే ఇక్కడ రాజేష్కి ఏంది 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇది 10 lakhs రావచ్చు 20 lakhs అవ్వచ్చు, ఇది ఏంది ల్యాండ్ ప్రైస్ పెరిగేదాన్ని బట్టి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది రాజేష్కి. ఓకే,
ఇది వచ్చేసరికి ఫస్ట్ కేస్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంది సెకండ్ కేసు గురించి మాట్లాడదాం. ఓకే, సెకండ్ కేసు కూడా సేమ్ అంతే. సురేష్ వచ్చేసరికి ల్యాండ్ ఓనర్, 1 ఎకర్ ల్యాండ్, 10 lakhs కాస్ట్, కాంట్రాక్ట్ అనేది బిల్ చేశారు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ న్యూస్ ఏం రాలేదు. ఓకే, సో దాని ప్రైస్ ఏంటి 10 lakhs కాస్త 10 lakhs ఉంది. ఓకే, 1 year అగ్రిమెంట్ ఉన్నా ఓకే 1 lakh అనేది ప్రీమియం అనేది పే చేశారు. ఓకే, అప్పుడు కూడా ప్రైస్ ఏంది 10 lakhs ఉంది కాస్ట్ వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే రాజేష్ ఏంది ఇప్పుడు 10 lakhs పెట్టి అంటే ఏంది 9 lakhs ఇవ్వాలి. ఇంకా ఒకవేళ ఏంది అది కొనాలంటే అది 10 lakhsకి ఇప్పుడు రాజేష్ అనేది కొనాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఏంది అది న్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది ఇంకా అంతే ఉంది, స్టేబుల్ గానే ఉంది. ఓకే, వచ్చిద్ది అనే దగ్గరే ఉంది. సో ఆ న్యూస్ అనేది ఇంకా 1 year అయినా ఆ న్యూస్ రాలేదు కాబట్టి రాజేష్ ఏంటంటే ఇప్పుడు 9 lakhs రిస్క్ తీసుకోవడం అనేది వేస్ట్ అనిపించింది. సో పోతే పోనే ఉండని 1 lakh కాంట్రాక్ట్ అనేది వదిలేస్తారు. 1 year దాటిన తర్వాత ఇంకేంది రాజేష్కి ఏ రైట్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు సురేష్ ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు మళ్ళీ. సో ఇప్పుడు ఈ 1 lakh ఉంది కదా, ఈ 1 lakh ఆల్రెడీ వీళ్ళు కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు కదా, ఈ 1 year హోల్డ్ చేసుకున్నందుకు ఈ 1 lakh ప్రైస్ అనేది సురేష్ తీసుకుంటాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంది సురేష్కి వచ్చేసరికి 1 lakh ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంది సురేష్కి 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఇది వచ్చేసరికి సెకండ్ కేస్. అంటే ఏంది న్యూస్ అనేది వచ్చింది ఫేక్. ఓకే, సో ఏంది న్యూస్ అనేది ఇంకా స్టేబుల్ గానే ఉంది. ఇది ఇంకా ఇది సపోజ్ ఏంటంటే హైవే కావచ్చు, లేకపోతే ఏంటంటే క్యాపిటల్ అనేది వచ్చింది అనే దగ్గరే ఉంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ కేస్ వచ్చేసరికి న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి. ఓకే, న్యూస్ అనేది ఫ్రాడ్ అనుకోండి, ఫేక్ న్యూస్ అనుకోండి. సేమ్ సురేష్ ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి 1 ఎకర్ వచ్చేసరికి 10 lakhs అమ్మేశారు. ఓకే, అప్పుడు ప్రైస్ వచ్చేసరికి సపోజ్ ఏంటంటే 2020లో దీని ప్రైస్ వచ్చేసరికి 10 lakhs అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి 1 year తర్వాత ఇక్కడ ఏంటంటే 1 lakh ఆల్రెడీ కాంట్రాక్ట్ బిల్ చేసుకున్నారు. ఇక్కడ ఏంది 10 lakhs దానికి ఓవరాల్ వాల్యూ. ఇప్పుడు ఏంది ఆ ల్యాండ్ కాస్ట్ వాల్యూ వచ్చేసరికి తగ్గింది. 10 lakhs నుంచి కాస్త అదేంది 7 lakhsకు లేకపోతే ఇది 6 lakhsకు పడ్డది. ఓకే, 7 lakhsకి వచ్చింది, 10 lakhs కాస్త అంటే ఎంత ప్రైస్ అనేది డిప్ అయింది. సో ఇప్పుడు ఇది రాజేష్ ఏం చేస్తాడు? ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాజేష్ కొన్నాడు అనుకోండి 10 lakhsకే ఈ ల్యాండ్ అనేది కొనాలి. ఇప్పుడు 7 lakhs ఉన్న కాస్ట్ రాజేష్ ఏంటంటే సచ్చినట్టు 10 lakhsకే కొనాలి. ఎందుకంటే ఒకవేళ కొనాలనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏంది కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏంది కన్ఫామ్ గా ఇది రాజేష్ ఏంది కొంటే 10 lakhsకే కొనాలి, లేకపోతే కొనకుండా వదిలేయచ్చు. పోతే పోనివ్వండి 1 lakh పోతే పోయింది అనుకొని అయితే వదిలేయాలి, లేకపోతే ఏంటంటే 10 lakhs కొనాలి. సో ఇక్కడ 10 lakhs కొంటే రాజేష్కి అవసరంగా ఏంది అమౌంట్ అనేది వేస్ట్. ఇప్పుడు 7 lakhs ఉంది. ఓకే, ఒకవేళ ఈ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసేసి ఒకవేళ విడిగా కొనుక్కున్న 2 lakhs ప్రాఫిట్ లో ఉంటాడు. సో రాజేష్ ఏం చేస్తాడు అయితే ఈ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ చేసేస్తాడు. ఓకే, 1 year తర్వాత వదిలేస్తాడు. ఇక్కడ వచ్చేసరికి ఏంది ఇప్పుడు సురేష్ వచ్చేసరికి ఇది నువ్వు కన్ఫర్మ్ కొనాలి అనడానికి లేదు, ఎందుకంటే సురేష్ దగ్గర ఆ రైట్ అనేది లేదు. ఓకే, రాజేష్ దగ్గర ఒక్కళ్ళ దగ్గరే ఆ రైట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజేష్ ఏంటంటే ప్రీమియం అనేది పే చేస్తున్నాడు కాబట్టి కన్ఫర్మ్ రైట్ ఎవరి దగ్గర ఉండిద్ది? రాజేష్ దగ్గర ఉండిద్ది. సురేష్ ఏంటంటే జస్ట్ ఇది కొనండి అనగలడు అంతే. కన్ఫర్మ్ గా నువ్వే కొనాలి, నువ్వు కాంట్రాక్ట్ బిల్ చేసావు అనడానికి లేదు. ఓకే, ఎందుకంటే రాజేష్ దగ్గర ఆ పవర్ అనేది ఉండిద్ది, ఆ రైట్ అనేది ఉండిద్ది. ఓకే, కొనడానికి కావచ్చు లేకపోతే అమ్మడానికి కావచ్చు ఆ 1 year వరకు. 1 year తర్వాత సురేష్ దగ్గరికి ఆటోమేటిక్ గా ఆ రైట్స్ అనేవి వచ్చేస్తాయి. వాళ్ళు కావాలంటే అమ్ముకోవచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు అంతే. ఓకే, ఇక్కడ ఎవరికి ప్రాఫిట్ వస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి సురేష్కే ప్రాఫిట్ వస్తుంది. సురేష్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 lakh ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు 3 cases. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంది సెల్లర్స్ పర్స్పెక్టివ్. ఇది కూడా ఏంటంటే సెల్లర్స్ పర్స్పెక్టివ్. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఏంది మీకు కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఈ 3 కేసులు చూసారు కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ లో కూడా సేమ్ ఇంతే జరుగుతుంది. మీరు కరెక్ట్గా చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ లో కూడా ఏంది
మీకు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఆప్షన్ బయర్స్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, అదే ఆప్షన్ సెల్లర్స్కి వచ్చేసరికి లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. సో అది ఎందుకు అనుకుంటే సేమ్ అది ఇప్పుడు మనం చూసాం కదా, అందుకే వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, కేస్ 2లో కావచ్చు, కేస్ 3లో కావచ్చు, లిమిటెడ్ ప్రాఫిట్ వస్తే ఏంది 1 lakh వచ్చింది ప్రాఫిట్. ఇక్కడికి వచ్చేసరికి కేస్ 1లో ఏంది ఎంతైనా ప్రాఫిట్ అవ్వచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs అవ్వచ్చు, ఎంతైనా ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు వరకు ఏం మాట్లాడాం, ఫస్ట్ వచ్చేసరికి బయర్స్ గురించి మాట్లాడాం, నెక్స్ట్ వచ్చేసరికి సెల్లర్స్ గురించి మాట్లాడాం. ఓకే, అంటే ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి ఒక కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు అని అర్థం. సపోజ్ ఏంది ఇప్పుడు రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ ఆప్షన్స్ లోకి వెళ్తుంటే మనం ఏంది ప్రైస్ దగ్గర మనం ఏంటంటే ఒకవేళ ఇక్కడ నుంచి పెరిగిద్ది అనుకొని మనం ఏంటంటే ఆప్షన్స్ లో తీసుకుంటున్నాం. ఓకే, దానికి కూడా మనకి ఏంటంటే ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ రావచ్చు, అంటే ప్రీమియం డికే అవుతా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అవి సెకండరీ కేసు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే సపోజ్ ఇప్పుడు నేనేంది రిలయన్స్ స్టాక్ తీసుకున్నాను, నాకేంటంటే ఇప్పుడు 500 దగ్గర నుంచి 1000కి వెళ్ళిద్ది అనిపించింది. నేనేం చేస్తున్నాను ఆప్షన్స్ లో, నేనేంటంటే ఇప్పుడు దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది, సపోజ్ ఏంటంటే ఒరిజినల్ వాల్యూ ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది 500 ఉంది అనుకుందాం. ఓకే, 500 ఉంటే నాకు అదే స్టాక్ ఆప్షన్ లో ఎంత వస్తుంది 10 రూపీస్ 20 రూపీస్కి వస్తుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే నేను అనుకున్న డైరెక్షన్ అనేది నాకు వచ్చింది అనుకోండి, నేనేంటంటే 500 నుంచి 600కి వెళ్ళిద్ది అనుకుంటున్నాను. ఓకే, సో నేను అనుకున్న డైరెక్షన్ అనేది వస్తే ఈ 20 కాస్త 40 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, నాకేంది ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్. ఓకే, అంటే నా క్యాపిటల్ అనేది డబుల్ అవుతా ఉంది. ఓకే, సో అది అది ఆప్షన్స్ వల్ల ఏంటంటే మనకి ఉపయోగం. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ అని రాలేదనుకోండి, అక్కడ ఏంది మనకి లాస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 500 నుంచి 600కి వెళ్తున్నాను. ఓకే, 600కి వెళ్ళలేదు, 500 నుంచి 400కి వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసిన 20 రూపీస్ అనేది నాకు లాస్ వచ్చేస్తాయి. ఓకే ఓకే, ఇది అర్థమైంది కదా. ఇదే మనం ఏంటంటే సేమ్ మన స్టాక్ మార్కెట్ లో కూడా జరిగేది ఇది. ఓకే, మీకు ప్రీమియం డికేస్ అవన్నీ ఏంటంటే తర్వాత వీడియోలో వస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకోసారి ఇది చదవండి. ఓకే, ఇప్పుడు ఇది చదివితే ఇప్పుడు ఇది క్లియర్ గా అర్థమైంది మీకు. ఓకే, ఆప్షన్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. ఓకే, ఆప్షన్స్ ఆర్ form of derivative contracts that gives buyers, okay, that give buyers of the contracts, okay, that gives buyers of the contract the option holders the right. Okay, అంటే ఏంటంటే రైట్స్ అనేవి ఇస్తున్నారు, బట్ నాట్ ది అబ్లిగేషన్. అంటే ఏంటంటే అబ్లిగేషన్ అంటే కన్ఫర్మ్ గా కొనాలని రూల్ ఏంటి వాళ్ళ ఇష్టం. ఓకే, అబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ఏ సెక్యూరిటీ at a chosen price. ఓకే, at a chosen price at some point in the future. అంటే ఏంటంటే ఎంత టైం వరకు మనం ఏంది అది హోల్డ్ చేస్తున్నాము ఆ రైట్స్ అని. ఓకే, అప్పుడు వరకు మన చేతుల్లో ఉంటాయి రైట్స్. సపోజ్ ఏంది ఇదే మన రియల్ మార్కెట్ లో చూస్తే, ఓకే చెప్తాను అది కూడా. ఓకే, ఆప్షన్ బయర్స్ ఆర్ చార్జ్డ్ అండ్ అమౌంట్ కాల్డ్ ప్రీమియం బై ది సెల్లర్స్ ఫర్ సచ్ రైట్స్. అంటే ఏంటంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది ఇది ఆ ప్రీమియం అనేది మనం పే చేస్తున్నాం సెల్లర్స్ కి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇదే మనకేంది రియల్ మార్కెట్ లో చూసుకోవాలనుకుంటే మీకేందంటే సపోజ్ స్టాక్స్ లో తీసుకున్నారు అనుకోండి, స్టాక్స్ లో తీసుకుంటే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే. ఓకే, ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్స్పైరీ. ఓకే, అప్పుడు వరకు మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అనేది మనం బిల్ చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు వచ్చేసరికి 1st మార్చ్ అనుకోండి. ఓకే, 1st మార్చ్ తీసుకుంటే 27th మార్చ్ వచ్చేసరికి మనకేంది ఎక్స్పైరీ డేట్. మనకేంది ఈ 27 డేస్ అనేవి మనకు ఉన్నాయి. ఈ 27 డేస్ లో సపోజ్ ఇప్పుడు స్టాక్ అనేది 100 నుంచి 200కి కావచ్చు, లేకపోతే 500కి వెళ్ళింది అనుకోండి, ఇదంతా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఏంటంటే 100 నుంచి 100కే ఉంటే మనకి లాస్ అనేది వచ్చింది. 100 నుంచి 90కి పడినా మనకి లాస్ అనేది వచ్చింది. ఓకే, మనం అనుకున్న డైరెక్షన్ వస్తేనే మనకి ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే మనం ఏంటంటే లాస్ లోనే ఉంటాం. ఓకే, ఇది అర్థమైతే ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకా మెయిన్ టాపిక్ వెళ్దాం. ఓకే, అవి వచ్చేసరికి మీకు ఏంటంటే ఆప్షన్స్ బేసిక్స్. ఓకే, మీకు ఆ ఆప్షన్స్ బేసిక్స్ అర్థమైతే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే రియల్ కంటెంట్ లోకి వెళ్దాం. ఓకే,
మనకేంటంటే ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాల్, ఇంకోటి వచ్చేసరికి పుట్. ఇవి వచ్చేసరికి క్లియర్గా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను కాల్ ఆప్షన్ అనేది చెప్తాను, దాని తర్వాత పుట్ ఆప్షన్ అనేది చెప్తాను. ఓకే, మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాల్, ఇంకోటి వచ్చేసరికి పుట్. కాల్ అంటే ఏంది? మార్కెట్ అనేది బయింగ్కి వెళ్ళిద్ది అనుకుంటే ఓకే, ఈ కాల్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే బయింగ్ అంటే మార్కెట్ అనేది బుల్లిష్ ఉన్నట్టు అర్థం. ఓకే, మార్కెట్ అనేది బుల్లిష్కి వెళ్తుంటే మనం ఏంటంటే ఈ కాల్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ కాల్లో కూడా మనకి ఏంటంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బై, ఇంకోటి వచ్చేసరికి సెల్లింగ్. ఓకే, ఇది ఏంది అనుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసాం, కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఈ కాల్ బయింగ్ వచ్చేసరికి బయ్యర్స్ అని అర్థం. ఓకే, బయ్యర్స్. సెల్లింగ్ అంటే సెల్లర్స్ అనే అర్థం. ఇక్కడికి వచ్చేసరికి బయింగ్ అంటే కన్ఫర్మ్ గా బుల్లిష్ అనే అర్థం. ఓకే, అంటే కన్ఫర్మ్ గా మార్కెట్ అనేది బయింగ్కి వెళ్ళిద్ది. ఓకే, బుల్లిష్ లో ఉండే అనే వాళ్ళు బయ్యర్స్. ఈ కాల్ సెల్లర్స్ వచ్చేసరికి ఇది ఇంతకు మించి వెళ్ళదు. సపోజ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ పట్టుకుంటారు, ఒక స్పెసిఫిక్ పాయింట్ పట్టుకొని అంతకు మించి వెళ్ళదు. అంటే ఏంటంటే వీళ్ళు అలా అని బుల్లిష్ అని కాదు. ఓకే, అంటే ఏంటంటే నాట్ బుల్లిష్. ఇప్పుడు మీరు సెల్లర్స్ అనుకోవచ్చు, బేరిష్ అనుకోవచ్చు, కానీ బేరిష్ కింద రాదు. వీళ్ళు వచ్చేసరికి నాన్ బుల్లిష్. అంటే ఏంటంటే వీళ్ళు బయింగ్కి వ్యతిరేకం, అంతేగాని సెల్లింగ్కి వెళ్ళాలని కాదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనకి కాల్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బయ్యర్స్, ఇంకోటి వచ్చేసరికి సెల్లింగ్. ఆ బయింగ్ లో కూడా మనకి ఏంది, బయింగ్ లో బుల్లిష్ వచ్చింది, సెల్లింగ్ లో ఏది నాట్ బేరిష్. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు పుట్ లో కూడా మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటారు. ఒకటి వచ్చేసరికి పుట్ బయ్యర్స్, ఇంకోటి వచ్చేసరికి పుట్ సెల్లర్స్. దీనిలో కూడా బయింగ్ అంటే ఏది బేరిష్, అంటే మార్కెట్ అనేది సెల్లింగ్కి వెళ్ళిద్దని. ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు ఎవరు సెల్లింగ్ అంటే ఏంటంటే పుట్ సెల్లింగ్ అంటే ఏంది, ఇక్కడ నాట్ బేరిష్. అంటే ఏంటంటే వీళ్ళు సెల్లింగ్కి వెళ్ళిద్దని కాదు. ఓకే, అంటే ఏంటంటే అలానే బయింగ్కి వెళ్ళకూడదని ఒక స్పెసిఫిక్ పాయింట్ లో ఉండిద్ది. ఓకే, అది వచ్చేసరికి నాట్ బేరిష్. ఓకే, ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకేంది, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాల్ గురించి మాట్లాడదాం. ఓకే, కాల్ అంటే ఏంది, మార్కెట్ అనేది బయింగ్కి వెళ్ళిద్ది అని అర్థం. ఓకే, ఇప్పుడు నాకేందంటే సపోజ్ ఇప్పుడు నేను రిలయన్స్ స్టాక్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకే, రిలయన్స్ స్టాక్ వచ్చేసరికి ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను కాల్ బయ్యర్ అంటే ఏంది, ఈ రిలయన్స్ స్టాక్ అనేది 100 రూపీస్ దగ్గర నుంచి 120 కావచ్చు, లేకపోతే 140 కావచ్చు, ఎంతో కొంత వెళ్ళిద్ది అనుకునే దాన్ని ఇది కాల్ బయ్యర్ అనుకుంటారు. ఓకే, కాల్ బయ్యర్ ఏమనుకుంటారు, 100 నుంచి 120 కావచ్చు, 140 కావచ్చు, హైకి వెళ్ళేదాన్ని కాల్ బయ్యర్ అంటారు. ఈ కాల్ సెల్లర్ అనే వాళ్ళు ఏంది, ఇప్పుడు 100 దగ్గర ఉంది ప్రైస్. ఓకే, వీళ్ళు వచ్చేసరికి కాల్ సెల్లర్. కాల్ సెల్లర్ ఏంది, ఇప్పుడు 100 దగ్గర ఉంది ప్రైస్. ఇదేంది 100 దగ్గరే ఉండాలి అనుకుంటారు. ఈ కాల్ సెల్లర్స్ వచ్చేసరికి 100 దగ్గర ఉండాలి, లేకపోతే దీనికన్నా కిందకి వెళ్ళొచ్చు అంతే. అంతేగాని ఈ 100 కన్నా ఇప్పుడు 120, 140కి అసలు వెళ్ళకూడదు అనేది పాయింట్ ఏంది, ఈ కాల్ సెల్లర్స్ అనేది వీళ్ళు అనుకుంటారు. ఓకే, సో అందుకని వీళ్ళు ఏంటంటే నాట్ బులిష్ అంటారు. ఓకే, అట్టని సెల్లింగ్కి వెళ్ళాలని వీళ్ళు కోరుకోరు. ఓకే, సెల్లింగ్కి వెళ్ళాలని కోరుకోరు, కానీ బయింగ్కి వెళ్ళకూడదు అనుకుంటారు అంతే. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు ఏంది, పుట్ ఉంది. ఇప్పుడు ఏంది, కాల్ పుట్ లో కూడా పుట్ బై, పుట్ సెల్. అంటే ఏంది, పుట్ అంటే ఏంది, సెల్లింగ్ అని అర్థం. అంటే ఏంటంటే మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి అనుకుంటారు. పుట్ అంటే సెల్లింగ్. ఇక్కడ వచ్చేసరికి పుట్ బై అంటే మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి అనుకుంటారు. ఓకే, పుట్ బయింగ్ అంటే ఏంది, మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి. సపోజ్ ఏంటంటే అదే రిలయన్స్ స్టాక్ తీసుకున్నాం. ఓకే, అదే రిలయన్స్ స్టాక్ అదే 100 రూపీస్ దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడ ఏంటంటే పుట్ బయ్యర్స్ దృష్టిలో ఏంది, ఇప్పుడు 100 రూపీస్ ఉన్న స్టాక్ 90కి కావచ్చు, 80కి కావచ్చు, 70కి వెళ్ళాలనుకుంటారు. ఇది పుట్ బయ్యర్స్. అదే పుట్ సెల్లర్స్ ఏమనుకుంటారు, ఓకే, పుట్ సెల్లర్స్ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఉంది స్టాక్,
రూ. 100 దగ్గర ఉంది కాబట్టి ఇదేంది దీనికన్నా ఇప్పుడు కిందకి వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు 90, 80కి వెళ్ళకూడదు అనుకుంటారు వీళ్ళు. ఓకే. అంతేగాని ఇక్కడ నుంచి 100 నుంచి 110 కావచ్చు, లేకపోతే 120 కావాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే 100 దగ్గర ఉండొచ్చు. అంతేగాని 90కి కావచ్చు, 80కి ఈ ప్లేస్కి అయితే వెళ్ళకూడదు అనుకుంటారు ఈ పుట్ సెల్లర్స్. ఓకే. మీకు సింపుల్ గా చెప్పాలనుకుంటే పుట్ సెల్లర్స్ వచ్చేసరికి మీకు ఏంది వీళ్ళు బయర్స్ కింద అనిపిస్తారు మీకు. వీళ్ళు వచ్చేసరికి సెల్లర్స్. ఓకే. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే నాట్ బేరిష్ అంటే బుల్లిష్ అనుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే. కన్ఫర్మ్ గా బుల్లిష్ అని కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకన్నాను ఇది బయర్స్ ఇది సెల్లర్స్ అని. ఓకే. దానికి ఏంటంటే మీకు ఏంది ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ లో మీకు ఏంటంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సపోజ్ ఏంటంటే మీరు ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని డ్రా చేస్తున్నారు అనుకోండి. ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు మనకేందంటే సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి 23,000 కావచ్చు, లేకపోతే 24,000 దగ్గర మీకు ఇది 22,000 అనుకుందాం. మీ దగ్గర అప్పుడు ఏమంటారు ఇక్కడ ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు, లేకపోతే ఇది ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు అంటారు. ఓకే. ఈ బయర్స్ కావచ్చు, లేకపోతే ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఎవరు ఇదిగోండి ఈ బయర్స్ కాదు. ఓకే. ఇక్కడ ఉన్నారే ఈ కాల్ సెల్లర్స్ అను పుట్ సెల్లర్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏంది ఇక్కడ ఎవరు ఉంటారు పుట్ సెల్లర్స్ ఉంటారు. ఓకే. పుట్ సెల్లర్స్ ఉంటారు అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే మార్కెట్ అనేది దీనికన్నా కిందకి వెళ్ళకూడదు, 22,000 కన్నా మార్కెట్ అనేది కిందకి వెళ్ళకూడదు అనుకుంటారు ఎవరు పుట్ సెల్లర్స్. ఎందుకంటే వాళ్ళు బేరిష్ కి అయితే కాదు, నాట్ బేరిష్. సేమ్ అంతే ఇక్కడ ఏంది కాల్ సెల్లర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే. వాళ్ళ దృష్టిలో ఏంది మార్కెట్ అనేది ఈ 23,000 కన్నా ఎబోవ్కి వెళ్ళకూడదు అనుకుంటారు. వీళ్ళు వచ్చేసరికి కాల్ సెల్లర్స్. అంటే వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ దృష్టిలో ఏంది మార్కెట్ కావాలంటే ఇక్కడ ఉండొచ్చు 23,000 దగ్గర ఉండొచ్చు, కానీ దీనికన్నా హైకి వెళ్ళకూడదు అని ఇది వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే దీనికన్నా హై వెళ్తే వీళ్ళకి ఏంటంటే లాస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో అది వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ ఆప్షన్స్ అని ఈ బేసిక్స్. ఓకే. మీకు ఫస్ట్ ఇది అర్థమైతే మీకేంది రాబోయే వీడియోలో మీకేంది ఇంకా క్లియర్గా అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ రేపటి వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు.